ద లార్డ్, హల్లెలూయా. మరోసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. బైబిల్ చెప్తుంది, సర్వోన్నతుడైన దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత మనిషి ఈ లోక సంబంధమైన పాపంలో బంధించబడ్డాడు. బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువుని సర్వోన్నతుడైన దేవుడు ఈ లోకానికి పంపించాడంట. పంపించడానికి గల కారణం ఏంటంటే మనందరికీ నిత్య జీవం ఇవ్వడానికి, మనందరినీ పరలోక రాజ్యంలో చేర్చడానికి. పరలోక రాజ్యంలో మనిషి అడుగు పెట్టాలి అంటే అది అంత సామాన్యమైన విషయం కాదు. దాని కొరకు ప్రభువు చేయవలసిన త్యాగాలు ఉన్నాయి. ఆయన ఈ లోకంలోకి అడుగుపెట్టి త్యాగం చేశాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు అని రాశాడు. ప్రేమించడం అంటే జస్ట్ ఐ లవ్ యూ అని చెప్పడం కాదు. ప్రేమ సింహాసనాన్ని విడిచిపెట్టింది. సింహాసనాన్ని విడిచి, పరలోకాన్ని విడిచి ఈ లోకంలోకి అడుగుపెట్టింది. ప్రేమ మనం చేసిన దోషాల కొరకు శిక్షణ అనుభవించింది. ప్రేమ మనం చేసిన పాపాల కోసం సిలువలో బలియాగమైంది. ప్రేమించడం అంటే త్యాగము. మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మనందరినీ దేవుడు పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా దగ్గరకు వస్తే నేను నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి చెప్పకుండా, ప్రేమ అనే మాట ఒట్టి మాటలతో కాకుండా ప్రేమను క్రియలలో చూపించి మనం చేసిన దోషాలన్నిటికీ ఆయన శిక్షణ అనుభవించి మనలను ఈరోజు ఆయన దగ్గరకు వస్తే ఉచితంగా నీతిమంతులుగా మారుస్తున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మీరందరూ గమనించండి, కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నిత్య జీవంలో ప్రవేశించడం కుదురుతుంది. ఆయన చేసిన త్యాగాన్ని మీరు సింపుల్గా తీసుకోవద్దు. ప్రేమ అంటే త్యాగం. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సింహాసనాన్ని త్యాగం చేశాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు, ఈ లోకానికి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి ఉచితంగా మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఉచితం అనే దాని వెనక అనేకమైన త్యాగాలు ఉన్నాయి. ఆ త్యాగాన్ని గుర్తించండి, యేసయ్య దగ్గరికి రండి, యేసయ్యతో కూడా కలిసి నడవండి. దేవుని కృప మీకు తోడై ఉండి నిత్యత్వానికి నడిపించుగాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, నీ దగ్గరకు వస్తున్న నీ పిల్లలను యేసుక్రీస్తు నామములో మీరు ఉచితంగా నీతిమంతులుగా మారుస్తున్నానన్నారు. యేసుక్రీస్తు చేసిన ప్రతి త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఆ త్యాగాన్ని బట్టి మేము ఉచితంగా నీతిమంతులుగా మార్చబడి నీతో కూడా సదాకాలం ఉండే కృపను అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.